ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏదైనా ఉందంటే అది మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన న్యూస్. అలాగే మోహన్ బాబు గారికి అలాగే తన చిన్న కొడుకు అయిన మంచు మనోజ్ గారికి ఇద్దరికి మధ్య గొడవలు అయితే జరిగాయి. అయితే ఆ గొడవలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు అయితే వెళ్ళాయి. అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరగడానికి ప్రధానమైన కారణాలు ఏమిటనేది ఆ ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా మోహన్ బాబు గారి ఇంట్లో గొడవలు జరగడానికి ప్రధానంగా 3 కారణాలు అయితే ఉన్నాయి. ఆ 3 కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా మోహన్ బాబు గారి ఇంట్లో పనిచేసే పని మనిషి ఏమని చెప్పింది అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా సౌందర్యకి సంబంధించిన ఆస్తులు ఉన్నాయంట. సో ఆ ఆస్తులకు సంబంధించి కూడా ఈ గొడవల్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని కొంతమంది అయితే చెప్తున్నారు. దాని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మోహన్ బాబు గారు మీడియా మీద విరుచుకుపడడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అలాగే ఎందుకు అతను మీడియా మీద విరుచుకుపడడం జరిగింది అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మోహన్ బాబు గారి గురించి మనం చెప్పుకోవాలంటే మోహన్ బాబు గారు సినిమా నటుడు, రాజకీయవేత్త, వ్యాపారవేత్త, అంతేకాకుండా ఇతను కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆయన 573 సినిమాల్లో నటించడం జరిగింది. 72 సినిమాలకు అతను నిర్మాతగా కూడా వ్యవహరించడం జరిగింది. ఈయన రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశాడు. అసలు మోహన్ బాబు గారు అసలు పేరు మోహన్ బాబు అయితే కాదు. అసలు పేరు ఏంటంటే భక్త వాత్సల్య నాయుడు. అయితే సినిమాలోకి వచ్చిన తర్వాత తన పేరును మోహన్ బాబుగా మార్చుకోవడం జరిగింది. అయితే భక్త వాత్సల్య నాయుడు అని చెప్తే ఎవరికి తెలియదు, మోహన్ బాబు అని చెప్తే మాత్రమే చాలా మంది అయితే గుర్తుపడతారు. అలాగే ఈయన 2007లో పద్మశ్రీ అవార్డు కూడా పొందడం జరిగింది. మోహన్ బాబు గారికి గురువు ఎవరంటే దాసరి నారాయణరావు గారు. అంతేకాకుండా మోహన్ బాబు గారికి అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే మన తమిళనాడుకు చెందిన సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ గారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత గొప్ప మనిషి మోహన్ బాబు గారు. అయితే మోహన్ బాబు గారి ఇంట్లో గొడవలు జరగడం, సో అది మీడియా ముందుకు రావడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి తన ఇంట్లో జరిగే గొడవలను సర్దుకోలేక దాన్ని మీడియా ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశే కాదు అనేక రాష్ట్రాల్లో ఇది ఒక పెద్ద న్యూస్గా మారిపోయింది. అసలు ఈ గొడవలకు గల కారణం ఏంటనే విషయం తెలుసుకునే ముందు అసలు మోహన్ బాబు గారికి ఎంతమంది కుమారులు, ఎంతమంది కూతుళ్ళు అనే విషయం చూసుకున్నట్లయితే మోహన్ బాబు గారికి 2 పెళ్లిళ్ళు అయితే అయ్యాయి. ఆ 2 పెళ్లిళ్లలో మొదటి భార్యకి పుట్టిన పిల్లలేమో మంచు విష్ణు అలాగే మంచు లక్ష్మి. ఆమె చనిపోయిన తర్వాత ఆమె చెల్లిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే మొదటి భార్య చెల్లెల్ని అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమెకు మంచు మనోజ్ పుట్టాడు. అలాగే మోహన్ బాబు కుమారులైన మంచు మనోజ్ అలాగే మంచు విష్ణు కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అలాగే మంచు లక్ష్మి చూసుకున్నట్లయితే ఆమె కొన్ని షోస్ అయితే నడిపిస్తూ ఉంది. అలాగే మోహన్ బాబు గారి ఫ్యామిలీలో గొడవలు అనేది ఇప్పుడు కొత్త కాదు. ఇంతకు ముందు చూసుకున్నట్లయితే మంచు విష్ణుకి అలాగే మంచు మనోజ్ కి మధ్య గొడవలు అయితే జరిగాయి. అది 2023లో. 2023లో ఏం జరిగిందని చూసుకున్నట్లయితే 2023లో మంచు విష్ణు మనోజ్ సన్నిహితుడైన సారథి అనే ఒక వ్యక్తి అయితే ఉన్నాడు. ఆ ఇంటికి వెళ్లి మంచు విష్ణు గొడవ చేయడం జరిగింది. అయితే ఆ గొడవ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన వీడియోనైతే మంచు మనోజ్ తీయడం జరిగింది. అలాగే మంచు విష్ణు ఇలా తరచుగా వచ్చి నా మనుషులపై గొడవ చేస్తాడని మంచు మనోజ్ అయితే ఆ వీడియో తీస్తూ ఆ వీడియోలో అతనే సొంతంగా చెప్పడం జరిగింది. అప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ ఉంది. ఇలా ఆ వీడియో వైరల్ అవడంతో మోహన్ బాబు గారు కలగజేసుకొని ఇద్దరు కుమారులకు సర్ది చెప్పుకొని ఆ వీడియోనైతే సోషల్ మీడియాలో నుంచి డిలీట్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు రీసెంట్ గా చూసుకున్నట్లయితే పోయిన ఆదివారం 8 డిసెంబర్ 2024న మోహన్ బాబు గారికి అలాగే తన చిన్న కొడుకైన మంచు మనోజ్ కి మధ్య గొడవలు అయితే జరిగాయి. అయితే ఈ గొడవలకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా కథనాలు అయితే వినిపిస్తున్నాయి. అసలు మంచు మనోజ్కి అలాగే మోహన్ బాబు గారికి మధ్య ఎందుకు గొడవలు జరిగాయి అనే విషయానికి సంబంధించి మనకు ప్రధానంగా ఒక 3 కారణాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ 3 కారణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాము. గత కొన్నాళ్ళుగా మోహన్ బాబు కుమారులైన మంచు మనోజ్ అలాగే మంచు విష్ణుకి మధ్య మాటలు లేవు. అంతేకాకుండా మంచు మనోజ్ గారు 2వ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మంచు విష్ణు గారు అయితే ఆ పెళ్లికి అటెండ్ కాలేదని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే చాలా కుటుంబాల్లో ఎన్ని గొడవలు ఉన్నా సరే ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకోండి, ఆ ఫంక్షన్ లో అందరూ కలిసి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే మోహన్ బాబు గారికి సంబంధించి తిరుపతిలో ఒక యూనివర్సిటీ అయితే ఉంది. ఆ యూనివర్సిటీ వార్షికోత్సవంలో కూడా మంచు మనోజ్ అలాగే మంచు విష్ణు కూడా వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకోలేదు. ఇలా మాట్లాడుకోపోవడం కూడా వాళ్ళిద్దరి మధ్య ఏదో విభేదాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ తగాదాలు రోజులు పెరుగుతున్న కొద్దీ తగాదాలు కూడా పెరుగుకుంటూ వచ్చాయి. అలాగే దాని తరువాత కాలంలో మోహన్ బాబు గారికి అలాగే ఆయన చిన్న కొడుకు అయిన మంచు మనోజ్ గారికి ఆస్తికి సంబంధించిన తగాదాలు అనేది ఏర్పడడం జరిగాయి.
అలాగే మోహన్ బాబు గారు జాలపల్లి అనే ఒక పల్లెటూరు అయితే ఉంది. ఆ పల్లెటూరులో మోహన్ బాబు గారు ఒక సొంతంగా ఇల్లు కట్టుకోవడం జరిగింది. సో ఆ ఇల్లు సౌందర్యదంట. సో దీనికి సంబంధించి కూడా మనం ముందు తెలుసుకుందాము. అలాగే ఈ జాలపల్లి ఇంట్లో మోహన్ బాబు గారు ఉంటున్నారు కదా. అయితే ఈ జాలపల్లి ఇంటి చుట్టూ విష్ణు 30 మంది బౌన్సర్లు పెట్టాడని ఒక న్యూస్ అయితే వచ్చింది. అది అబద్ధమో నిజమో తెలీదు. అలాగే విష్ణు 20 మంది బౌన్సర్లను పెడితే మంచు మనోజ్ అయితే 40 మంది బౌన్సర్లను పెట్టాడని ఒక న్యూస్ అయితే వచ్చింది. సో ఇదైతే నాకైతే ఏమనిపిస్తుందంటే ఇది కరెక్ట్ కాదని అనిపిస్తుంది. అంటే ఇది ఫేక్ న్యూస్ అని నాకైతే అనిపిస్తుంది. మోహన్ బాబు తన తండ్రే కదా, తన తండ్రి ఇంటికి మంచు మనోజ్ గారు వెళ్ళడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే అలా ప్రయత్నించిన క్రమంలో అతనిని లోపలికి వెళ్ళకోకుండా అక్కడ బౌన్సర్లు ఉన్నారు కదా, మంచు విష్ణుకి సంబంధించిన బౌన్సర్లు మంచు మనోజ్ ని అడ్డుకోవడం జరిగిందని, దానివల్ల ఇరు వర్గాల మధ్య చిన్న ఘర్షణ అయితే జరిగిందని తెలుస్తుంది. అలాగే ఆ సమయంలో అక్కడకు వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు గారు దాడి చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ పరిణామాలకు సంబంధించి మంచు మనోజ్ గారిని ఉద్దేశించి మోహన్ బాబు గారు అయితే ఒక ఆడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే సమయంలో మంచు మనోజ్ గారి రెండో భార్య అయిన బోమ మౌనిక మాటలు విని ఈ గొడవలు చేస్తున్నాడని మోహన్ బాబు గారు అయితే మంచు మనోజ్ గారిపై ఆరోపణ చేయడం జరిగింది. ఇది ఇలా ఉంటే మోహన్ బాబు గారికి అలాగే మంచు మనోజ్ గారికి మధ్య గొడవలు రావడానికి గల కారణం ఏమిటంటే దివంగత హీరోయిన్ అయిన సౌందర్య గారు ఆస్తులే ఈ గొడవకు మూలమని తెలుస్తుంది. ఇప్పుడు జాలపల్లిలో మోహన్ బాబు గారు ఉంటున్న ఇల్లు హీరోయిన్ సౌందర్య ఉంది కదా, సౌందర్య గారిదంట. ఆమె బిజీగా ఉన్నప్పుడు బాగా డబ్బులు అయితే సంపాదించింది. ఆ సంపాదనతోనే జాలపల్లిలో భారీగా భూములు అయితే కొనుగోలు చేసింది. అలాగే అక్కడ ఒక బంగ్లా కూడా కట్టించుకుంది. ఆ బంగ్లాలోనే మోహన్ బాబు గారు ఉంటున్నారు. అయితే ఈ బంగ్లా విలువ చూసుకున్నట్లయితే సుమారుగా 100 కోట్ల పైనే ఉంటుంది. అలాగే సౌందర్య చనిపోయిన తర్వాత ఆ బంగ్లాను మోహన్ బాబు గారు తక్కువకు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ ఇంటి విషయంలోనే మోహన్ బాబు గారికి అలాగే మనోజ్ గారికి మధ్య గొడవలు జరిగాయని తెలుస్తుంది. బాగా ఉన్న వాళ్ళలో ఇంట్లో పని చేయడానికి ఒక పని మనిషి అయితే ఉంటుంది. అలాగే మోహన్ బాబు గారి ఇంట్లో కూడా ఒక పని మనిషి అయితే ఉంది. సో ఆమె ఏమని చెప్పిందని చూసుకున్నట్లయితే ఇప్పుడు మంచు మనోజ్ తో ఉంటున్న అతని భార్య అయిన బోమ మౌనికను పెళ్లి చేసుకోవడం అసలు మోహన్ బాబు గారికి ఆ మోహన్ బాబు గారి ఇంట్లో ఉంటున్న వాళ్ళకు ఇష్టం లేదని, అప్పటి నుంచి మోహన్ బాబు గారు అలాగే మనోజ్ గారు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి చెప్పింది. ఈ క్రమంలోనే మోహన్ బాబు గారి ఇంట్లో పనిచేస్తున్న ప్రసాద్ అనే వ్యక్తిని మనోజ్ గారు కొట్టడం జరిగిందని, గొడవ పెద్దదై ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిందని ఆమె చెప్పింది. అంతేకాదు మోహన్ బాబు గారికి ఎక్కువగా తన పెద్ద కొడుకు అంటే బాగా ఇష్టమని, ఆ విషయం మనోజ్ కి తెలిసి ఆ ఇంట్లో గొడవలు తరచుగా జరుగుతుండేవని, అలాగే ఈ గొడవలను ఆపడానికి మధ్యలో మంచు లక్ష్మి వచ్చి వాళ్ళను సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆ గొడవలు ఏమాత్రం ఆగటం లేదని ఆమె చెప్పింది. అంతేకాకుండా ఇంకా మరికొన్ని విషయాలు కూడా ఆమె చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆమె ఏమని చెప్పింది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. దానివల్ల ఇక ఆ స్టాప్ గురించి ఏదంతా గొడవ అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, ప్లే చేసుకున్నారు దెబ్బలు తల్లి అంత ఇది ఏం పాత అది ఇది ఒకటేసారి అన్నదమ్ములకు మంచి గద్దలు ఉన్నాయి ఈమెను మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు, ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల అది జాబు వల్లనే ప్రసాద్ జాబా వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు హైదరాబాద్ కాదు సార్ దగ్గర. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ అన్నండు, మౌనిక ముందు, అమ్ముండు, ముగ్గురు. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చా, ప్రసన్న మేడం వచ్చింది కదా, అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా ఫోన్ చేసుకుంటా మాట్లాడుతున్నా. అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం ఎక్కువ, నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. సార్ దగ్గర ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్. అంతేనా? ఇక్కడ సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అని ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు కానీ ఈయన భయం ఏంటంటే
విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకో ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటది అన్నకు అంతే తప్ప. ఇక ఆ ఇంట్లో గొడవలు జరుగుతుండగానే మోహన్ బాబు గారు ఆవేశంతో మీడియా మీదకి రావడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా ఒకసారి చూడండి. అయితే ఇప్పటి వరకు తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య పరస్పర భేదాలు విభేదాలు గొడవలు జరిగాయి కదా. ఇక ఇప్పుడు మోహన్ బాబు గారు ఆవేశంతో మీడియా మీదకి వెళ్లడం అనేది ఇప్పుడు ఒక పెద్ద న్యూస్ గా మారిపోయింది. ఇక మోహన్ బాబు గారు మీడియా మీద విరుచుకుపడడంతో మీడియా సంఘాలు అయితే మోహన్ బాబు గారిపై ఫైర్ అవడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే మీడియా మీద దాడి చేసినందుకు మోహన్ బాబు గారిని మీడియా సంఘాలు అయితే తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంతేకాకుండా మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయాలని కూడా భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే మోహన్ బాబు గారు మీడియా మీద చేసిన దాడికి రవిప్రకాష్ గారు ఉన్నారు కదా, ఇంతకు ముందు TV9 లో పనిచేసిన ఆయన, సో ఆయన స్పందించడం జరిగింది. మోహన్ బాబు గారిని తీవ్రంగా తిట్టడం జరిగింది. అంతేకాకుండా మీరు మనిషేనా లేదా మోహన్ బాబు అని అతన్ని తిట్టడం జరిగింది. అలాగే మీరు చేసిన శాస్త్రాలకు మీకు అసలు సిగ్గు ఉందా? అంతేకాకుండా చిరంజీవి గారిని మీరు తిడుతున్నారు, మీ స్టాఫ్ ని కూడా మీరు దుర్భర్షలాడుతున్నారు. ఇక ఇప్పుడు మీడియాపై మీ ప్రభావం అయితే చూపిస్తున్నారు. ఇకపై మీరు చేసింది చాలు, ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ భరించేది లేదు అని రవిప్రకాష్ గారు మోహన్ బాబుపై తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది. మోహన్ బాబు గారి ఇంట్లో గొడవలకు గల కారణాలు నేను ఈ వీడియోలో చెప్పాను కదా, సో దీనిపై మీ ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని మీరు కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.